బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై స్పష్టత ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని చెప్పి, భూమి పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రైతు రుణమాఫీ ఉంటుందని చెప్పి సీఎం స్పష్టం చేశారు. కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన అని కూడా ఈ భేటీలో చెప్పడం జరిగింది. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై స్పష్టత ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని చెప్పడం జరిగింది. భూమి పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రైతు రుణమాఫీ ఉంటుందని చెప్పి సీఎం చెప్పారు. కుటుంబాన్ని గుర్తించేందుకే ఈ రేషన్ కార్డు నిబంధన అని కూడా స్పష్టం చేశారు. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై స్పష్టత ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు. భూమి పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఉంటుందని కూడా సీఎం స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ 2 లక్షల వరకు ఉంటుందని కూడా ఈ భేటీలో స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? నిన్నట ఏదైతే ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పిందో దానికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి గైడ్లైన్స్ నిన్న ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇందులో రేషన్ కార్డు ప్రామాణికంగా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో అయితే ఇటు కొంతమంది కుటుంబంలో 2-3 లబ్ధిదారులు ఉండి వారు చాలా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే కొంతమంది తర్వాత ఇప్పటికీ రేషన్ కార్డులో ఒక రేషన్ కార్డులో ఉన్నప్పటికీ విడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. వారికి పెళ్ళై తర్వాత వారు సపరేట్ అంటే భూములు పంచుకున్న పరిస్థితి వేరే వారి పేరు మీద ఉన్నటువంటిది రేషన్ కార్డులో ఉన్నప్పటికీ కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయని నేపథ్యంలో ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అయితే ఈరోజు ప్రభుత్వం గుర్తించినట్టుగా తెలుస్తుంది. కలెక్టర్ల నుంచి కూడా దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టుగా తెలిసింది. అయితే మెజారిటీగా బెనిఫిషియరీ రైతులు ఈ కోవలోకి వస్తున్నారని చెప్పి గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే రైతులకు తీపి కబురు అందించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మానవీయ కోణంలోనే ఆలోచించినట్టుగా మనం దీన్ని చూడవచ్చు. ఎందుకంటే రేషన్ కార్డులో ఉన్నప్పటికీ పాస్బుక్ ఆధారంగానే ఇస్తామని చెప్పడం, 2 లక్షల రుణమాఫీ ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం అందరికీ వర్తిస్తాయని చెప్పడం, మహిళ ఎవరైతే ఉంటారో వారికి ముందు ప్రియారిటీ ఉంటుంది. ఆ వరుస క్రమంలో కింద నుంచి పై వరకు అంటే కింద తక్కువ స్థాయి నుంచి మీది వరకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే ఇంకోటి రైతులకు శుభవార్త ఏంటంటే 1 లక్ష వరకు రుణాలు ఎవరైతే తీసుకున్నారో ఆ రైతులకు ఈ నెల 18 నుంచి వారి ఖాతాలో జమ చేయనున్నామని కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అఫీషియల్గా కలెక్టర్ల రివ్యూ మీటింగ్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దీన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఇటు సీఎం పిలుపునిచ్చారు. ఏదైతే ఎక్కడికక్కడ రైతు వేదికల్లో ఇటు రైతులు, మంత్రులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారందరూ ఎక్కడికక్కడ పార్టిసిపేట్ చేయాలి, దీన్ని సంబరాలు చేసుకోవాలని చెప్పి సీఎం సూచించారు. అయితే దీనికి సంబంధించి దాదాపు
31,000 కోట్ల అవసరం పడతాయని చెప్పి ఇటు ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ ఎక్కువే అవసరం పడతాయని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నప్పటికీ అయితే ఒక స్టెప్ అయితే తీసుకుంది. ఎందుకంటే ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి గతం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఈ 18 నుంచి దానికి సంబంధించిన కసరత్తు అంటే దాదాపు అకౌంట్లోకి క్లియర్ చేసే పరిస్థితి. ఎందుకంటే రైతు ఖాతాలోకి రుణ ఖాతాలు ఏవైతే ఉంటాయో ఆ ఖాతాలోకి అమౌంట్ జమ కాబోతుంది. 1,00,000 నుంచి మొదలుకొని 18.5 లక్షల నుంచి స్టార్ట్ కాబోతుంది. ఆ తర్వాత 1,50,000, తర్వాత 2 లక్షల వరకు ఇట్లా విడతల వారీగా చేసుకొని పోవడానికి ఇటు ప్రభుత్వం చర్యలు చేపట్టింది తెలుస్తుంది. అయితే బ్యాంకర్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది, హెచ్చరికలే జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ రైతు రుణాల కింద మాఫీ చేసినా కానీ ఇతర కమర్షియల్ లోన్లు కావచ్చు, ఇతర లోన్లు తీసుకుంటే దాని కింద జమ చేసుకునే పరిస్థితులు కనుక ఏర్పడి రైతుని కనుక ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైతు రుణమాఫీ కింద ఏదైతే ఇస్తున్నామో రైతుకు ఇస్తున్నామో అమౌంట్ దాన్ని రైతు రుణాల కిందనే తీసుకోవాలి తప్ప వేరే దాని కింద రైతు వేరే ఇతర కారణాల తీసుకున్న డబ్బులకు దాన్ని జమ కట్టకూడదు అనేది ఒక క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇది నిజంగా రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. తెలంగాణ రైతాంగం అంతా దీనికోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది ఇప్పటికే. అయితే రైతు రుణమాఫీ కోసం వేల మంది ఇప్పుడు లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పి దాదాపు 64 లక్షల పైచులకు మంది రైతులు ఎదురు చూస్తున్నారు ఈ రుణమాఫీ కోసం. వారందరికీ ఒక ఊరటనిచ్చింది. ఎందుకంటే తెలంగాణలో దాదాపు ఎక్కువ స్థాయిలో చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. 5 ఎకరాల లోపల రైతులే 90% ఉన్నారు. అంటే 90% రైతులు దాదాపు 1,00,000 నుంచి 1,50,000, 2 లక్షల లోపే దాదాపు రుణాలు ఉన్న రైతులందరూ ఈ రైతులందరూ లబ్ధి పొందనున్నారు. మేజర్గా ఊరట లభించనుంది. 1,00,000 వరకు రుణాలు తీసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ మీదికి ఏమైనా వడ్డీ అయితే వడ్డీ చెల్లించిన తర్వాత ఇమీడియట్లీ ఇది అప్లికేబుల్ అవుతుంది, వారికి వర్తిస్తుంది. ఇమీడియట్లీ వాళ్ళు ఆ రుణాలకు వారి అకౌంట్లోకి నిధులు జమ చేయబడతాయి. దీంతో వారి 1,00,000 వరకు ఉన్నటువంటి క్లియర్ అవుతుంది వస్తుంది. ఈ నేపథ్యంలోనే 1,00,000 తర్వాత పెంచుకుంటూ వెళ్ళే ఆస్కారం ఉంది. ఎందుకంటే మొదట 50,000 నుంచి స్టార్ట్ చేస్తారని అధికారులు చెప్పినప్పటికీ ఇప్పుడు సీఎం స్పష్టం చేయడం జరిగింది, 1,00,000 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలనేదే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుండి ప్రారంభం కాబోతున్నాయని ఇప్పటికే ప్రభుత్వం ఒక హింట్ ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈలోపే కసరత్తులు చేసి దీనికి సంబంధించి రైతుల్లో కొంచెం ఉపశమనం కలిగించాలనే భావంలో ఉన్నట్టు కూడా ప్రభుత్వ వైఖరి ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే రైతు భరోసా కింద ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఇవ్వని నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాన్ని కూడా డిఫెన్స్లో పడేసే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాం ఖచ్చితంగా ఏదైతే ప్రామిస్ చేశారో రైతులకు అందులో తొలి అడుగు పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి దానికి ఇప్పటికే విధి విధానాలు రావడం జరిగింది. మళ్ళీ ఏదైతే అనుమానాలు ఉన్నాయో రేషన్ కార్డుకు సంబంధించి దాన్ని కూడా నివృత్తి చేశారు. పాస్బుక్ ఆధారంగానే ఇస్తామని చెప్పారు. దీంతో అర్హులందరికీ ఎవరైతే నిజమైన బెనిఫిషరీస్ ఉంటారో రుణాలు తీసుకున్న రైతులు వారందరికీ లబ్ధి జరగబోతుంది. వాళ్ళందరికీ ఈ నెల 18 లక్షలు ఉన్న రైతులకు నుంచి ప్రారంభం కాబోతుంది. ఇది తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే బ్యాంకర్స్ కూడా స్పష్టమైన క్లారిటీ అనేది ఇచ్చారు. నిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కదారి పట్టకూడదు అని చెప్పి. ఇది నిజంగా రైతులకు మేలు చేసే అంశం అవుతుందని చెప్పి అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే బ్యాంకర్లు కొంత మన గతంలో చూసాం రుణమాఫీ చేస్తే విడతల వారీగా చేసినప్పుడు రైతులు తీసుకున్నటువంటి ఇతర రుణాలు ఏదైతే ఉంటాయో లోన్స్, గోల్డ్ లోన్స్ కావచ్చు, ఇతర సంబంధించిన లోన్స్, కమర్షియల్ లోన్లను తీసుకుంటే దాని కింద జమ చేసుకున్నటువంటి పరిస్థితి, రెన్యువల్ చేసినా కూడా వడ్డీలు వసూలు చేసినటువంటి పరిస్థితి వేరే వాటి కింద తీసుకున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ఇటు పెన్షన్ ఇచ్చినా కానీ ఆ అకౌంట్లకు సంబంధించి జమ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది బెనిఫిషరీల నుంచి. అయితే అట్లాంటి పొరపాటు ఖచ్చితంగా జరగకూడదు. ప్రభుత్వం ఏదైతే 1,00,000 రూపాయలు అంటే 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తుందని చెప్తుందో ఈ 1,00,000 రూపాయలు జమ చేసిన తర్వాత రుణాల కోసం తీసుకున్న పంట రుణాలకు ఏదైతే తీసుకుందో గైడ్ లైన్స్లో ఏదైతే మెన్షన్ చేసిందో ఖచ్చితంగా దానికి అప్లికేబుల్ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు బ్యాంకర్లకు కూడా ఇటు బ్యాంకులకు సంబంధించి ఒక నోడల్ అధికారిని కూడా ప్రభుత్వం నియమిస్తుంది. ఇటు అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ స్థాయిలో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, ఇక్కడ వ్యవసాయ శాఖ సంచాలకులు దీన్ని పర్యవేక్షిస్తారు. ఎందుకంటే ఒక నోడల్ అధికారి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా బ్యాంకర్స్ ఏదైతే ఇస్తారో లిస్టు
ఖచ్చితంగా డిజిటల్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బెనిఫిషియరీ ఎవరు అనేది క్లారిటీగా తెలుసుకునే అవకాశం ఉంది. డిజిటల్ సైన్ ఉంటుంది. ఆ డిజిటల్ సైన్ ఆధారంగానే బెనిఫిషరీకి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ నోడల్ అధికారిని నియమించడం వల్ల లబ్ధిదారు అనే రైతుకు ఖచ్చితంగా చేరుతుంది. ఆ రైతు ఖచ్చితంగా ఇక్కడ నోడల్ అధికారిని సంప్రదిస్తారు కాబట్టి బ్యాంకులోనే అందుబాటులో ఉంటాడు కాబట్టి ఈ రుణమాఫీకి బెనిఫిషరీ. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా బ్యాంకర్లను రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకుండా ప్రభుత్వం అయితే జాగ్రత్త చర్యలు తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే రైతులకు ఊరట కలిగించే నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాంకర్లు అయితే ఇతర మార్గాల్లో తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో నోడల్ అధికారి ఎవరైతే ఉంటారో వారి పర్యవేక్షణలోనే ఈ రుణమాఫీ ఒక పకడ్బందీగా స్పష్టంగా జరగనుంది. ఇటు రైతులకు చాలా లబ్ధి చేకూరే అవకాశం మంచి, అంటే ఇది కీలక పరిణామం అని చెప్పవచ్చు. రైతులకు మెజారిటీ రైతులకు ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వారికి ఈ సీజన్లో రైతులకు ఇప్పటికే రుణాల కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రుణాలు మాఫీ అయిన తర్వాత మళ్ళీ కొత్త లోన్లు తీసుకుంటారు కాబట్టి వారికైతే చాలా ఉపశమనం కలిగించినట్టే చెప్పచ్చు. ప్రభుత్వానికైతే రైతుల నుంచి సానుకూల స్పందన వస్తుంది. అదేవిధంగా రైతులు ఈ నెల 18న సంబరాలు కూడా చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు రైతుల్లో ఇటు ఈ నిర్ణయం వెనుక ఆశాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు సంబరాలకు కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఇటు కింద ప్రజాప్రతినిధులు అదేవిధంగా రైతులు కూడా సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.